నిన్నే మనం ప్రస్తావించుకున్న ఉస్మాన్ హాదీ అనేటటువంటి వాడు ఎవడైతే బంగ్లాదేశ్లో అరాచకాలు చేసిన దుర్మార్గుడు రాక్షసుడు వాడు హిందువుల మీద ఊచకోత అట్లాగే హసీనా ప్రభుత్వం సందర్భంలో ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అరాచకాలు చేసినటువంటి రాక్షసుడని వాడిని గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ప్రయాణిస్తుండగా కాల్చారు. తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో ఉన్నాడు. ఇవాళ పోయాడు. వాడి శవాన్ని తీసుకెళ్లేటటువంటి సందర్భంలో రచ్చ నడిచింది. ఓ రకంగా బంగ్లాదేశ్ ఇప్పుడు తగలబడుతోంది. ఎవరు తగలబెడుతున్నారంటే బంగ్లాదేశీలే తగలబెట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద దాడే కాదు, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింల మీద కూడా దాడి జరుగుతున్నది. ఎందుకంటే కత్తికి కత్తే సమాధానం అవుతుంది, తుపాకీకి తుపాకీనే సమాధానం అవుతుంది. ఎప్పుడైనా ఉన్మాదం హింసకి హింసే సమాధానం అవుతుంది. నాడు హింసని ప్రోత్సహిస్తే ఇప్పుడు అదే హింస చివరికి బంగ్లాదేశ్ని వెంటాడుతుంది. బంగ్లాదేశ్ ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు పెట్టాల్సి వస్తుంది, పారిపోవాల్సి వస్తుంది. హిందువులకి కదా జరిగింది మాకేంట్లే అనుకున్నటువంటి క్రైస్తవుల మీద దాడి జరిగింది, క్రైస్తవులకు కదా జరిగింది మాకేంట్లే అనుకున్నట్టు హిందువుల మీద దాడి జరిగింది. వీళ్ళిద్దరికే కదా జరిగింది మాకేంట్లే అనుకున్నట్టు అహ్మదీల మీద దాడి జరిగింది, షియాల మీద దాడి జరిగింది, సున్నీల మీద దాడి జరిగింది. వరుసపెట్టి హింసాకాండ ఉద్రిక్తతలు పెరిగిపోయి ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు, తగలబెట్టుకుంటున్నారు, దాడి చేసుకుంటున్నారు. ఈవెన్ ఢాకాలోని నేనే కమిషనర్ ఆఫీస్ దగ్గర భారీ భద్రత పెట్టాల్సి వచ్చింది రాళ్లు విసిరినటువంటి సందర్భంలో. రాబోయేటటువంటి రోజుల్లో ఈ సంఘటనలు ఎక్కడికి దారితీస్తాయి అర్థం కాకుండా ఉంది. ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు, సైన్యం చేతిలో ఏమీ లేదు. కొంతమందిని కాపాడుకునే పనుల్లో మాత్రమే ఉండిపోవాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ అల్లకల్లోలం అయిపోయింది.